తాడేపల్లిగూడెం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో కీలకమైన నియోజకవర్గం. విలక్షణమైన తీర్పులను ఇచ్చే గూడెంలో ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది. పొత్తుల సస్పెన్స్ కి తెరపడడంతో టీడీపీ జనసేన నేతల మధ్య టెన్షన్ మొదలైంది. సీట్ల సర్దుబాటులో పోటీలో ఉండేదెవరు, పోటీలో నిలిచిన వారికి అండగా నిలవాల్సిన వారెవరు అన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు స్థానిక నేతలు. జనసేన ప్రభావం అధికంగా ఉండే తాడేపల్లిగూడెంలో టీడీపీ త్యాగం చేస్తుందా? జనసేన పోటీ చేస్తే గెలుపుపై బోలెడు ఆశలు పెట్టుకున్న బొలిశెట్టి పోటీ చేస్తారా? పవన్ కోసం త్యాగం చేస్తారా? అసలు జనసేన అధినేత మనసులో ఏముంది? ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్న సేనాని తాడేపల్లిగూడెంలో అభ్యర్థిని ప్రకటించి తాడో పేడో తేల్చేస్తారా? టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. తాడేపల్లిగూడెంలో 1955 నుండి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. కాగా 1999 వరకు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన టీడీపీకి ఆ తర్వాత ఇక్కడ అవకాశం దక్కలేదు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. ఇదే సెంటిమెంటు వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది జనసేన. గత ఎన్నికల్లో 36,000 ఓట్లు సాధించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 3వ స్థానంలో నిలువగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఈలి నానికి 54,000 ఓట్లొచ్చాయి. ఆ ఓటమి తర్వాత ఈలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో వలవల బాబ్జీ టీడీపీ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి పొత్తులో టీడీపీ, జనసేనలో ఏ పార్టీకి ఈ సీటు దక్కుతుందా అన్నది ఆసక్తిని రేపుతోంది. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలో దిగడంతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. కాగా ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ కు మాణిక్యాలరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలవబోతున్నారు. జనసేన నుంచి బొలిశెట్టి, టీడీపీ నుంచి వలవల బాబ్జీ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ కంటే స్పీడ్గా నియోజకవర్గంలో బొలిశెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఈసారి తాడేపల్లిగూడెం సీటు బొలిశెట్టికే దాదాపు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం కాకుంటే తాడేపల్లిగూడెం నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బొలిశెట్టి సత్యనారాయణ చెప్పుకొచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అవసరమైతే తాను తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తారని ప్రకటించారు. అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా 2009లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో ఈలి నాని కాంగ్రెస్ తరపున పోటీ చేసి కొట్టు సత్యనారాయణపై విజయం సాధించారు. 2014లో జనసేన, టీడీపీ మద్దతుతో బీజేపీ నుండి పైడికొండల మాణిక్యాలరావు విజయం సొంతం చేసుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే తిరుగుండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం, తిరుపతి నుంచి 2 చోట్ల పోటీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతిలోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ తిరుపతిలో పోటీ చేయడం ద్వారా నియోజకవర్గాలపైన ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో పవన్ అక్కడ చేయడం ద్వారా కూటమికి లాభం ఉండదని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలలోనే పవన్ సత్తా చూపాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక గత ఎన్నికలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ కు 2 చోట్ల నుంచి పోటీ చేయడం వలన 2 ప్రాంతాల వాళ్లు పెద్దగా ఆయనకు ఓటు వేయలేదు. కారణం గాజువాకలో వేయకున్నా భీమవరంలో గెలుస్తాడని, భీమవరంలో వేయకున్నా గాజువాక వాళ్లు వేస్తారని భావించడమే కాకుండా జనసేన పార్టీ ఎన్నికల్లో మార్పు కోసం ప్రలోభాలకు గురి కాకుండా ఓటేసే వ్యవస్థ కోసం ప్రయత్నం చేసింది. ఫలితంగా ఓటమి చవిచూసింది. అసలు పవన్ గత ఎన్నికల్లోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉండగా అనుకోకుండా గాజువాక, భీమవరం నుండి పోటీ చేశారు. అసలు పవన్ ముందనుకున్నట్టు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే తప్పకుండా పవన్ గెలిచేవారని అంటున్నారు.